తులసి లక్ష్మిని జాగ్రత్తగా చూసుకో. పద, ఇక్కడేం జరిగిందో అన్నీ ఇక్కడే మర్చిపో. రా. రా బాబు, రా సంజయ్. సంజయ్తో ఏం మాట్లాడారు? లక్ష్మికి ఒక తల్లిగా అప్పగింతలు చెప్తున్నట్టు నేను చెప్తున్నానని అన్నావు కదా, అలాగే సంజయ్ కూడా 4 మంచి మాటలు చెప్దామని తీసుకెళ్లాను. మీ అందరి ముందు చెబితే తను కాస్త ఇబ్బంది పడతాడని అటు తీసుకెళ్లి చెప్పాను. సంజయ్ వాలకం చూస్తుంటే ఈవిడ గారు 4 మంచి మాటలు చెప్పినట్లేదు, 4 పీకి తీసుకొచ్చినట్టుంది. ఏం జరిగిందో ఏంటో. సంజయ్, మన బంధువులు స్నేహితులు మనతో అభిమానంగా మాట్లాడుతూనే మనలో తప్పులు వెతుకుతారు. మనం లేనప్పుడు మరో రకంగా మాట్లాడుకుంటారు. కానీ భార్య విషయంలో అలా ఉండకూడదు. నీ భార్య విషయంలో మరొకరు 100 తప్పులు వెతికినా అలాంటిదేమీ లేదనేసి నువ్వు అండగా నిలబడాలి. నీ భార్య గౌరవం నిలబెట్టాలి. ఖచ్చితంగా సంజయ్కి రూమ్లో గట్టిగానే కోటింగ్ ఇచ్చినట్టుంది ఈవిడ. ఝాన్సీ, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు రేవతి, నథింగ్. ఝాన్సీ, ఇక్కడ ఎవరు ఏమనుకున్నా అందరూ లక్ష్మీ కాపురం బావుండాలనే కోరుకుంటాం. అంతే కదా సంజయ్? అవును తులసి గారు, అంతే. ఒక్క విషయం నువ్వు గుర్తించావో లేదో సంజయ్, లక్ష్మి ఇక్కడికి రావడం ఇష్టం లేని వాళ్ల నాన్న ఇక్కడికొచ్చి అంత గొడవ చేశాక కూడా లక్ష్మి నీ వైపే నిలబడింది. నిన్ను దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. నీ పెళ్లిలో లక్ష్మి ఏ నిర్ణయమైతే తీసుకుందో ఆ నిర్ణయానికే కట్టుబడుంది. నువ్వు తనని గౌరవిస్తూ ప్రేమగా చూసుకోవాలి. లక్ష్మి నేను బాగా చూసుకుంటానండి. జాగ్రత్తగా చూసుకోవాలి, అది నీ బాధ్యత. అలాగే తులసి గారు. మంచిది బాబు, ఇక బయలుదేరండి, నేను తర్వాత వస్తాను. అత్తయ్య, వెళ్ళొస్తాను. సరే లక్ష్మి. జాగ్రత్త. వెళ్ళొస్తాను రేవతి. సరే ఝాన్సీ, వెళ్ళొస్తాను. వంశీ గారు, స్వీట్ తీసుకోండి. ఏంటి స్పెషల్? నీ పుట్టినరోజా పెళ్లి రోజా? అంతకంటే చాలా గొప్ప రోజు సార్. అంత గొప్ప రోజేంటో? పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్లో నేను ర్యాంక్ కొట్టిన రోజు సార్.
అప్పుడే రిజల్ట్స్ వచ్చేసిందా? కంగ్రాట్స్ విష్ణు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. స్వీట్ తీసుకోండి. మేడం, స్వీట్ తీసుకోండి. కంగ్రాచులేషన్స్ విష్ణు. థ్యాంక్ యూ. స్వీట్ తీసుకోండి సార్. వెరీ గుడ్ విష్ణు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. అయితే మంచి జాబ్ కొట్టేసావన్నమాట. కన్ఫర్మ్ నీ జాతకం మారిపోతుంది పో. కష్టపడి పట్టుదలతో రాశాను సార్, సాధించానని అనుకుంటున్నాను. బాబాయ్, స్వీట్ తీసుకోండి. కంగ్రాట్స్ విష్ణు. థ్యాంక్ యూ. మేడం, స్వీట్ తీసుకోండి. కంగ్రాచులేషన్స్ విష్ణు. థ్యాంక్ యూ. మేడం, స్వీట్ తీసుకోండి. కంగ్రాట్స్ విష్ణు. థ్యాంక్ యూ. కాఫీలు టీలు అందిస్తూ చాలీ చాలని జీతంతో జీవితంలో ఇంకా ఎదగలేనేమో అన్న నిరాశలోంచి బయటకు వచ్చావు. సాధించావయ్యా విష్ణు. థ్యాంక్ యూ మేడం. ఈశ్వర్, నేను ర్యాంక్ కొట్టాను. స్వీట్ తీసుకో. ఈశ్వర్ సార్, పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్లో నేను ర్యాంక్ కొట్టాను సార్. ఈశ్వర్, ఏంటంత సీరియస్గా వర్క్ చేసుకుంటున్నావు? అమ్మ మీద కోపం నా మీద చూపిస్తున్నావా? కష్టపడి నేను ర్యాంక్ కొట్టాను రా. స్వీట్ తీసుకో. స్వీట్ నీకు తినిపించాలి కదన్నయ్య. స్వీట్ తిను. దించు. గ్రేట్ అన్నయ్య. థ్యాంక్స్ రా. చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పావు. ఈ కాఫీ తీసుకోండి సార్, ఈ ఫైల్ మీద సంతకం చేయండి సార్ అని ప్రతి టేబుల్ కి తిరిగే నీకు ఈ అటెండర్ జాబ్ లోంచి ఒక్కసారిగా హై జంప్ కుట్టినట్టు చాలా పెద్ద జాబ్ రాబోతుంది. నువ్వు కష్టపడి చదివి రాయడం, అందులోనూ ఒక వ్యాలిడ్ ర్యాంక్ కొట్టడం అనేది చిన్న విషయం కాదన్నయ్య. యు రియల్లీ చాలా గ్రేట్ అన్నయ్య. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. థ్యాంక్స్ రా. అన్నదమ్ములంటే ఇలా ఉండాలయ్యా. తనకంటే పెద్ద పోస్టులో తమ్ముడు ఉన్నా సంతోషపడే అన్న, అదే అన్న ఇప్పుడు పెద్ద జాబు సంపాదించబోతున్నాడని సంతోషపడుతున్న తమ్ముడు. అన్నదమ్ములు ఇద్దరూ ఇంత కలిసిమెలిసి ఉండటం చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఈశ్వర్, నేను ఎగ్జామ్ రాయగలిగానంటే దానికి కారణం నువ్వే. టైంకి నువ్వు హాల్ టికెట్ ఇవ్వకపోయి ఉంటే ఈసారి కూడా ఎగ్జామ్ రాసే అవకాశం మిస్ అయ్యేవాడిని. మళ్ళీ రాయమన్నా రాసే అవకాశం నాకుండదు, ఎందుకంటే ఏజ్ లిమిట్ దాటిపోతాను కనుక. అన్నయ్య, నీ పట్టుదలే నిన్ను గెలిపించింది. నీ విల్ పవర్ నిన్ను నాకంటే పెద్ద స్థాయిలో నిలబెడుతుంది. అప్పుడు నువ్వు కారు దిగొస్తే నేనే సెల్యూట్ చేస్తా. మా అన్నయ్య నాకంటే అన్నిట్లోనూ పెద్ద స్థాయిలో ఉంటే తమ్ముడుగా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతానన్నయ్య. చాలా హ్యాపీగా ఉంది ఈశ్వర్. వదినైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నయ్య. అవును ఈశ్వర్, రేవతికి ఇంకా ఈ విషయం చెప్పలేదు. ఫోన్ చేసి వెంటనే చెప్పన్నయ్య. అలాగే ఈశ్వర్.
రేవతి ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? ఈ రోజు మీ మరదలు ఝాన్సీ పుణ్యమా అని ఆఫీస్కి సెలవు పెట్టాను. ఇంకెక్కడుంటాను? ఇంట్లోనే ఉంటాను. వంట ఏడుస్తూ ఉంటాను. రేవతి, జీవితం మీద ఇంక నువ్వు ఎలాంటి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నన్ను ఒక మంచి స్థాయిలో చూడలేమేమోనన్న టెన్షన్ కూడా నువ్వు ఇంకా పడాల్సిన అవసరం కూడా లేదు. ఏంటి విష్ణు నువ్వనేది? అవును రేవతి, పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ నువ్వు రాయాల్సిందే, మంచి ర్యాంక్ కొట్టాల్సిందే అని నువ్వు పట్టుబట్టి నన్ను ప్రిపేర్ చేయించావు. నువ్వు నన్ను చాలా చాలా సపోర్ట్ చేశావు. కష్టపడి రాసినందుకు మంచి రిజల్టే వచ్చింది. నేను ర్యాంక్ కొట్టాను రేవతి. విష్ణు, ఏంటి నువ్వనేది? జోక్ చేయకు. రేవతి, నేను చెప్తుంది నిజం రేవతి. కావాలంటే ఆన్లైన్లో నా రిజల్ట్ ఉంది, చూసుకో. వెరీ గుడ్ విష్ణు. ఇన్నాళ్ళు కష్టపడినందుకు మంచి ఫలితమే వచ్చింది. కంగ్రాచులేషన్స్ విష్ణు. నువ్వు సాధించావు. నా నమ్మకాన్ని గెలిపించావు. గ్రేట్, చాలా గ్రేట్ విష్ణు. విష్ణు, ఇప్పుడు నువ్వెక్కడున్నావు? ఆఫీస్లోనే ఉన్నాను. ఇప్పుడే గుడ్ న్యూస్ అందరికీ చెప్పి స్వీట్స్ పంచాను. వెరీ గుడ్ విష్ణు. నీ నుంచి ఈ గుడ్ న్యూస్ ని మళ్ళీ ఒకసారి గట్టిగా వినాలనుంది. ఒక్కసారి చెప్పవా మళ్ళీ? చెప్పు విష్ణు. ఇంటికొచ్చాక చెప్తాలే రేవతి. ఇంటికొచ్చాక కాదు విష్ణు. మనల్ని చులకనగా చూసిన వాళ్లకు చెంప మీద కొట్టినట్టు ఈ నిజం తెలియాలి. కొందరికి వినిపించాలి. నా కోసం ఒకసారి మళ్ళీ చెప్పు. ఒక్కసారేంటి రేవతి, 100 సార్లు చెప్తాను. పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ లో నేను ర్యాంక్ కొట్టాను రేవతి. ర్యాంక్ కొట్టాను రేవతి. నేను ర్యాంక్ కొట్టాను రేవతి. అంటే నీకు ఈశ్వర్ కంటే పెద్ద స్థాయిలో జాబ్ వస్తుంది కదా? తప్పకుండా వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఈ ఒక్క మాట కోసమే మన పెళ్ళైన దగ్గర నుంచి ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ విష్ణు, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు తొందరగా ఇంటికి వచ్చేయ్. ఈ సక్సెస్ ని మనం చాలా గట్టిగా సెలబ్రేట్ చేసుకుందాం. అలాగే రేవతి. ఝాన్సీ మేడం, మా తలరాతలు ఎప్పటికీ మారవని చెప్తూ ఉండేవారు కదా, ఎలా మారుతున్నాయో చూస్తున్నారా? నేను ఎప్పటికీ నీ దగ్గర పిఏగా పనిచేయాలి, నా భర్త ఈశ్వర్ టేబుల్ని తూడుస్తూ టీలు కాఫీలు అందిస్తూ ఉండాలని, మా జీవితాలు ఇంతకంటే అప్గ్రేడ్ అవ్వవని డిసైడ్ చేశావు కదా. మరి ఇప్పుడేమైంది? విన్నావు కదా. రేవతి, నీ ఓవర్ ఎక్సైట్మెంట్ చాలా ఓవర్ అని కనిపించట్లేదా? ర్యాంక్ వచ్చినంత మాత్రాన మీ ఆయన డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయిపోలేదు, ఎంఆర్ఓ ఆఫీసు అయిపోలేదు. సక్సెస్ అయిపోయావని మరీ అంత ఎర్లీ సెలబ్రేట్ చేయకు. తర్వాత చాలా డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది. నా గురించి, నా విష్ణు గురించి నువ్వు ఎప్పుడు ఇలాగే నెగిటివ్గా ఆలోచిస్తావు. రేపు విష్ణు ఆఫీసర్ అయ్యాక కూడా అది మా భ్రమగానే అనుకుంటావు, కానీ నువ్వొక డిజార్డర్గా ఉన్నావన్న విషయం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నేను డిజార్డర్లో ఉన్నానో, నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నావో తొందరలోనే తెలుస్తుంది. తొందరలోనే నువ్వు తెలుసుకుంటావు. తెలుసుకునేది నువ్వు. మా ఎదుగుదలను చూసి కుళ్ళుకోవాల్సింది నువ్వు. గుర్తుపెట్టుకో, జరిగేది మాత్రం ఇదే. మే ఐ కమ్ ఇన్ సార్? లోపలికి రా విష్ణు. ఏంటి హడావిడి?
చూడబోతే ఏదో గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్టున్నావు. అవును సార్, ఇందాక మీరు క్యాబిన్లో లేరు, సంతోషం పట్టలేక స్వీట్స్ పంచడం స్టార్ట్ చేశాను సార్. పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్లో నేను చాలా మంచి ర్యాంక్ కొట్టాను సార్. ఇది నిజంగా మెచ్చుకోదగ్గ విషయమే. గ్రేట్ విష్ణు. స్వీట్ తీసుకోండి సార్. ఓ థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్. కమిన్. కంగ్రాట్స్ విష్ణు. థ్యాంక్ యూ సార్. గుడ్. థ్యాంక్ యూ. తులసి గారి ముగ్గురు అబ్బాయిల్లో పెద్ద అబ్బాయి అంత పెద్ద ఉద్యోగం సంపాదించలేదని అటెండర్గా చేస్తున్నాడని 1-2 సందర్భాల్లో నేను కూడా అనుకున్నాను. కానీ మా ఆలోచనలన్నీ, మా అంచనాలన్నీ తలకిందులు చేస్తూ ర్యాంక్ కొట్టావు. చాలా మంచి విషయం. ఈశ్వర్ని పిలుద్దాం. ఓకే. ఈశ్వర్, ఒకసారి నా క్యాబిన్కి రా. అలాగే సార్. సార్. రా ఈశ్వర్, కూర్చో. ఈశ్వర్, సాధించాలనే పట్టుదల ఉంటే ఏదీ అసాధ్యం కాదని ఆఫీసులో మీ అన్నయ్య రుజువు చేశాడు. కొన్ని వేల మంది రాసే ఎగ్జామ్లో మంచి ర్యాంక్ సంపాదించడం అంటే చిన్న విషయం కాదు. అన్నట్టు మరో సంవత్సరం దాడితే మీ అన్నయ్య పోటీ పరీక్షలు రాసే అర్హతే కోల్పోతాడు. విష్ణు విజయం వెనుక ఎవరున్నారో, ఎవరిని స్ఫూర్తిగా తీసుకున్నాడో కానీ చాలా గొప్ప విషయమే సాధించాడని చెప్పాలి. నా సక్సెస్కి కారణం నా వైఫ్ రేవతి సార్. నలుగురిలో గౌరవంగా బతకాలన్నా, మనకు విలువ ఇవ్వాలన్నా మనం మంచి స్థాయిలో ఉండాలని నాలో స్ఫూర్తిని నింపింది నా భార్య సార్. అవునన్నయ్య, నీ జీవితంలోకి వదిన రావడం వల్లే మళ్ళీ నువ్వు అన్ని గంటలు చదవడం మీద దృష్టి పెట్టావు. అందుకే అన్నారు, ప్రతి మగాడు విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందని. అది అమ్మ కావచ్చు, భార్య కావచ్చు, గురువు కావచ్చు. కానీ నీ విషయంలో నీ భార్య నిలబడింది. గ్రేట్. నా వైఫ్ రేవతిని నేను చాలాసార్లు కోపడ్డాను సార్. నన్నింత బలవంతం పెట్టకు అని తనను బాధ పెట్టాను సార్. కానీ తను ఎందుకలా చెప్తుందో అర్థమయ్యాక నా ఆలోచన విధానం మార్చుకున్నాను సార్. ఎలా అయినా సరే ర్యాంకు కొట్టాలి, మంచి జాబ్ కొట్టాలి అని డిసైడ్ అయ్యాను. అనుకున్నట్టే ర్యాంక్ కొట్టావు. అవును సార్. నా వైఫ్ మా మరదల మీద ఛాలెంజ్ చేసినట్టే తను గెలిచింది, నన్ను గెలిపించింది. ఛాలెంజ్లో మా మరదలు ఝాన్సీ ఓడిపోయింది సార్. తోడి కోడళ్ల మీద అలాంటి ఛాలెంజ్ కూడా జరిగిందన్నమాట. ఏదేమైనా నీకైతే ఒక మంచి పోస్ట్ సెట్ అయిపోతుంది. రేపు నువ్వు నా పోస్టుకు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అప్పుడు ఈశ్వర్తో పాటు అందరూ నీ ముందు లేచి నిలబడి నమస్కారం చేయాలి. థ్యాంక్ యూ సార్. ఉంటాను. మంచిది. ఈశ్వర్ పద. నీ నుంచి ఈ గుడ్ న్యూస్ ని మళ్ళీ ఒకసారి గట్టిగా వినాలనుంది. ఒక్కసారి చెప్పవా మళ్ళీ? ఇంటికొచ్చాక చెప్తాలే రేవతి. ఇంటికొచ్చాక కాదు విష్ణు, మనల్ని చులకనగా చూసిన వాళ్లకు చెంప మీద కొట్టినట్టు ఈ నిజం తెలియాలి. పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ లో నేను ర్యాంక్ కొట్టాను రేవతి. భర్త ర్యాంక్ సంపాదించగానే కలెక్టర్ అయిపోయినట్టు ఫీల్ అయిపోయి ఈ రేవతి చాలా ఎక్కువ చేస్తుంది. జరిగిన ఈ విషయాన్ని అడ్డం పెట్టుకుని ఈ రేవతి మీద, విష్ణు మీద ఈశ్వరి ఒపీనియన్ మారిపోయేలా ఫౌండేషన్ వేయాలి. తులసి మీదే కాదు, నెమ్మదిగా ఈ కుటుంబం మీదే ఈశ్వర్కి విరక్తి వచ్చేలా చేయాలి.
చెప్పు ఝాన్సీ. హలో ఈశ్వర్. ఈశ్వర్ ఆగు. ఇందాక నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను. విష్ణు ర్యాంక్ సాధించడన్న సంతోషం కాస్తైనా నీ మొహంలో కనిపించడం లేదు. మీ ముగ్గురులో ఒకరు చాలా పై స్థాయిలో ఉన్నారు, ఒకరు కింది స్థాయిలో ఉన్నారన్న భావన మీ ముగ్గురులోనూ లేదని, ఎప్పటికీ రాదని నేను నమ్ముతున్నాను. కానీ జరుగుతున్నవి చూస్తుంటే మీ మధ్య కూడా అలాంటివి రావచ్చేమో అన్న భయం పుడుతుందిరా.